ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. గాంధీ చౌక్ ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రహదారులు, డ్రైనేజీ నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి ఖమ్మం అభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు. దీనికి ప్రజల సహకారం కూడా తోడవడంతో అభివృద్ధి వేగంగా జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ నడయాడినటువంటి గాంధీ చౌక్ లో మాట్లాడే అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మాట్లాడిన బాలసాని గారు కానీ, తిలక్ గారు కానీ, నరసింహరావు గారు కానీ అన్ని విషయాలు మీ ముందుంచారు. మీ గురించి పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తులు వాళ్ళు. నాకు పెద్దగా తెలియదు. ఆడు చెప్పిన పనులు చేయటం వరకే నేను. అప్పుడు బాలసాని గారు చెప్పినవన్నీ కూడా ఆయన నిలబడి గెలవకపోయినా ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఆయన సూచన ప్రకారంగానే పనులు చేశాను. మొన్న మళ్ళీ మీరు గెలిపించారు. గెలిపించిన తర్వాత ఇప్పుడు చెప్పిన పెద్దలందరూ కూడా మా ఖమ్మం పట్టణానికి ఈ రకంగా కావాలి అని చెప్పి ఏదైతే ప్రగతిని కోరుకున్నటువంటి మీరు, ఏదైతే అరాచకానికి దూరంగా అభివృద్ధిని కోరుకున్నటువంటి మీరు, అందరం అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెళ్లాగా కలిసిమెలిసి ప్రశాంతంగా మా వృత్తుల్లో మేము బతకాలి, మాకు ఏ రకమైనటువంటి టెన్షన్స్ లేకుండా, ఇబ్బందులు రాకుండా ప్రశాంతంగా మా వ్యాపారాలతో పాటు మా కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉంటే చాలు. మాకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు, బంగారం, వజ్రాలు, వైడూర్యాలు, కానీ మాకు ప్రశాంతత లేదు.